హాయ్ దిస్ ఇస్ #you. రాంబాబు గారిని రోజు చేస్తున్నా అనుకోకండి. ఈరోజు చాలా ఎసెన్షియల్ టాపిక్ తీసుకున్నారు. ఆ థంబ్నెయిల్లో ఉన్న కంటెంట్ ఏంటంటే పాపం నాగబాబు. నాగబాబు అంటే ఎవరో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ నాగబాబు గారి గురించి ఉద్దేశిస్తూ ఒక వీడియో చేశారు. ఆయన లెంత్ అండ్ డ్యూరేషన్ని మైండ్లో ఉంచుకుని ఈ వీడియోకి ఇంట్రో కట్ చేసి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను నేను. సో లెట్స్ షిఫ్ట్ టు హిస్ వీడియో ఫాస్ట్. నమస్తే. నమస్కారం. కొణిదెల నాగబాబు గారు అంటే కొణిదెల నాగేంద్ర బాబు గారు చిరంజీవి గారి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారి అన్న. తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి గారి కుటుంబం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. సినిమా రంగంలో ఇవాళ చిరంజీవి గారి కుటుంబం చాలా అగ్రతాంబూలంలో ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. నాగబాబు గారికి అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ ఆఫ్ పవర్ స్టార్ ఇంకేం లేదని చెప్తున్నారు మీరు. ఇలా చెప్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి జనసేన స్టార్ట్ చేసినప్పుడు వెనకమాల ఉంది నాగబాబు గారి. ప్రజారాజ్యంలో కూడా నాగబాబు గారే ఉన్నారు. యాక్టివ్ పొలిటిక్స్లోకి ఎప్పుడు రాకుండా వెనకుండి వేరెవర్ హిస్ బ్రదర్స్ ఆర్ దేర్ హీ సపోర్టెడ్. ఇదంతా కాకుండా హీఈస్ అ ఫిలిం ప్రొడ్యూసర్ బై హిమ్సెల్ఫ్. ఆ విషయం మర్చిపోయారా? అండ్ ఇదంతా కాకుండా హీఈస్ అన్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవనండి, వగేరా వగేరా రోల్స్ వేసుకున్నా, లేకపోతే హీఈస్ ఈవెన్ అ ట్రెండింగ్ పర్సన్ ఆన్ హిస్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా. అండ్ చాలా విషయాలకి జడ్జెస్గా కూడా వెళ్తారు. వాళ్ళందరూ కాకుండా జస్ట్ వాళ్ళ బ్రదర్ కింద మీరు పేర్కొనటం అస్సలు బాగాలేదు. యూఆర్ మినిమైజింగ్ అ సబ్జెక్ట్. ఎప్పుడు ఒక పర్సన్ని మినిమైజ్ చేసి చూపించడంలో ఇంత ఆనందం ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. బట్ ఎనీవేస్, సరే, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు హీరోలుగా పనిచేశారు, పని చేస్తున్నారు, చేయాలి. కానీ నాగేంద్ర బాబు గారు హీరోగా కాకపోయినా ప్రముఖమైన పాత్రలు పోషించి సినిమా నటుడుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. ఈ మాట ముందే చెప్తే ఉండేది కదా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారికి కుడిభుజం లాగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజారాజ్యం పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి కొణిదెల నాగబాబు గారు. సరే, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చిరంజీవి గారు రాజకీయ పార్టీ స్ట్రైట్ హిట్ ద పాయింట్ అంబటి గారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గుర్తు చెప్పడం రెండు ఒకటే. యూ వాంట్ టు డిస్కస్ క్లియర్గా డిస్కస్ చేస్తానని చెప్పుంటారు. సొఫిస్టికేటెడ్ మేనర్లో వెళ్తారు అంబటి గారు, అంతే, అంతకంటే ఏం లేదు దీంట్లో. పెట్టడం, ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమోనని అందరూ ఆశించటం, కాకపోవటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొంతకాలం చేసి రాజకీయ నిష్క్రమణ చేయటం మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కదా కలిపింది. అదేదో బీజేపీలో కలిపినట్టు చెప్తారేంటి? కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి చిరంజీవి గారు పార్టీ కలిపారు. అప్పుడు ఇట్ ఈస్ బెనిఫిటే కదా. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కల్పించుకున్నప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రి కింద? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరు రాజశేఖర రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు. మన లీనియేజ్ అదే కదా. మనం దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కొడాలి నాని, దాని తర్వాత వల్లభనేని వంశీ. చూసారు వల్లభనేని వెంకటేశ్వరరావు వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ మీ. ఫ్లోలో కూడా ఇలా అయిపోతారని నీళ్ళు ఇంటిపోయారు. ఫర్గెట్ ఇట్, ఐఎమ్ సారీ. సో కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ టీడీపీ నుంచి మీ పార్టీకి ఎలా వచ్చారో ఆ రోజు మీరు పార్టీని కల్పించేసుకున్నారు ఏకంగా. అది జరిగిన పరిణామమే. ఇప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీని స్థాపించారు. అదే జనసేన రాజకీయ పార్టీ. ప్రత్యేకమైన రాజకీయ పార్టీ ఉండదు, రాజకీయ పార్టీయే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ ప్రత్యేకమైందా? జస్ట్ పార్టీ. జనసేన కూడా అలాగే ఉంటుంది. ప్రత్యేకమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ. దాంట్లో చాలా కుంభకోణాలు జరిగిపోయినాయి. అమ్మల్ని చెల్లెల్ని బయటకు తరివేశారు. అదంతా కాకుండా సొంత బాబాయ్ రక్త చరిత్రనే తిరగరాంచారు. దాని గురించి ఈ రోజు దాకా సమాధానం కనుక్కోకుండా 5 ఏళ్ల పాటు పాలనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కుంభకోణం, లిక్కర్ కుంభకోణాలు లాంటివన్నీ ఆయన తెలియకుండా, ఆయన దృష్టికి రాకుండా జరిగిపోయినాయి ఓ రాష్ట్రంలో. కానీ ఆయన చెప్తేనే చేశాను, రాజకేశ్ రెడ్డి చెప్తాడు. ఇవన్నీ ప్రత్యేకమైన రాజకీయ పార్టీలు అంటారు. నార్మల్గా పెట్టుకున్న పార్టీస్, ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళు జస్ట్ పార్టీ అంతే. ప్రత్యేక రాజకీయ పార్టీలు అనేవి ఉండవు. ప్రత్యేకమైనది ఆపాదించాల్సి వస్తే వైఎస్ఆర్సీపీకి ఆపాదించాలి తప్ప మిగతా ఎవరికి ఆపాదించరు. అది ఒక ప్రత్యేకమైన టెన్యూర్. 2019 నుంచి 2024 దాకా జరిగింది ఒక ప్రత్యేకమైన టెన్యూర్. ఆ టెన్యూర్ని ప్రత్యేకంగానే చూస్తున్నారు. కేస్ స్టడీ కింద తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. కేస్ స్టడీగా అసలు ఆ టెన్యూర్ అంతా స్థాపించి చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా 2014లో సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్గా
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కారకులయ్యారు. కరెక్ట్. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నారా అంటే లేదు. చంద్రబాబు నాయుడు గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని ఘాటుగా పచ్చిగా విమర్శ చేశారు. కరెక్ట్. నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావద్దు. లోకేష్ గారు మీకు చెప్తున్నాను, మీ నాన్నగారు మీ తాతగారిని దెబ్బతీసి రాజకీయాల్లోకి వస్తే అదే దెబ్బ మాకు తీయాలనుకుంటే నేను ఎన్టీ రామారావు గారిని కాదు చూస్తూ బాధపడడానికి మర్చిపోకండి. ఎంత మర్యాద ఇస్తానో, ఎంత గౌరవం ఇస్తానో అంతకంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంత బలంగా ఎదురు తిరుగుతాం, జాగ్రత్త. ఆ తర్వాత 2019లో విడిగా పోటీ చేశారు. ఇప్పుడు మీరు ప్లే చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు పరిపక్వత చెందిన రాజకీయవేత్త కింద ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి లాగా ఆదర్శనీయులు ఎవరు లేరు, ఆయన కింద నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకో 10 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రి, ఆయన కింద నేను పనిచేసి నేర్చుకుంటానని చెప్పిన మారిన మాటను ఎవరు చూడరే. ఒకప్పుడు నువ్వు చేసిన ఒక ఎర్రర్, ఇదే నీ మాట అన్న లెక్కకు వస్తే కనుక అమరావతి మా క్యాపిటల్ అని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? కనీసం ఆయన మారారు. మీరు మారటానికన్నా ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తాయంటే లెటర్లు రాస్తారు పవర్లోకి రాకముందు. పవర్లోకి వచ్చాక అమరావతి లేదు, పాడు లేదు, అక్కడున్న రైతులందరినీ హింసించి కవాతులు కొట్టించి రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఒక్క రాజధాని నిర్మించడానికి మనకి సత్తా లేదు, కానీ మనకెందుకు 3 రాజధానులు? అలా ఒకప్పుడు అనుకున్న మాటలు, ఒకప్పుడు చేసిన నినాదాలు కాదు. ఈ రోజు ఏం జరుగుతుంది మేలు? రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా జరుగుతుంది మేలు? వీళ్ళు కలవటం వల్ల రాష్ట్రం ఎంత అభివృద్ధిలోకి వెళ్తుంది, అదెవరెందుకు గుర్తించరు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా అన్నారు, ఒకప్పుడు లోకేష్కి ఇలాంటి అడ్వైస్ ఇచ్చారు, ఒకప్పుడు ఎన్టీఆర్ గురించి ఇలా అన్నారు. లక్ష్మీ పార్వతి మరి ఆ లెక్కన ఎన్టీఆర్కి ఏం వాల్యూ ఇచ్చింది? ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసినప్పుడు ఏమైపోయింది లక్ష్మీ పార్వతి? ఆవిడ స్టాండర్డ్ స్టెబిలిటీ మనకు వద్దు, ఎందుకంటే మన పార్టీలో ఉంది. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి విగ్రహం ధ్వంసం చేశారు కదండి అంటే ఫోన్ పెట్టరా అని చెప్పి బూతులు తిట్టింది ఆవిడ కూడా. లేడీ అని తక్కువ అంచనా వేయకండి. ఎన్టీ రామారావు గారు సతీమణి. కనీసం పవన్ కళ్యాణ్ గారు దూరం నుంచి చూశారు ఆ విషయాన్ని, ఆయన గ్రహించారు. తప్పు చంద్రబాబు నాయుడు గారు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా మంచి చెడు మధ్యలో విశ్లేషణ ఎప్పుడు కనిపిస్తుంది? ఇంతైనా మంచి అని అందరూ అనుకుంటారు. బెల్లం మన ముందుంటే తీపి ఇంతైనా, ఇంతకు మించి తీపి ఇంకేం ఉండదని. తర్వాత వచ్చిన విషయం చూసిన తర్వాత బాబోయ్ బెల్లం చాలా తీపిగా ఉండేదని చెప్పి నేర్చుకుంటారు ఎవరన్నా. టేస్ట్లో ఇలా ఉంటాయి. నవరసాల్లో మనకున్న షడ్రుచుల్లో ఎక్కడన్నా కూడా మనం తీపికి ఎక్కువ చూసి మొత్తం తీపిగా ఉంటే సరిపోదు, చేదు వగరు ఇవన్నీ ఫేస్ చేశారు కదా జనాలు. లాస్ట్ 5 ఏళ్ళలో ఫేస్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కనువిప్పు కలిగింది. తప్పేంటి? మనిషి మారితే తప్పేంటి? మారకుండా అలా ఉంటే మూర్ఖుడు. కానీ మార్పు చెందినవాడే మనిషి అని రాకేష్ మాస్టర్ బూమ్ తాగి చనిపోయినని చెప్పిన మాట మీకు మర్చిపోయారా? సిపిఐ, సిపిఎం ఇంకా ఇతర పక్షాలతో కలిసి థర్డ్ ఫోర్స్గా కంటెస్ట్ చేసి చతికిల పడ్డారు. 2 చోట్ల పోటీ చేస్తే ఆయనే స్వయంగా ఒక్క చోట కూడా గెలవకోకుండా తీవ్రమైన పరాజయానికి లోనయ్యారు. పరాజయానికి లోనైనా జనాల మధ్యలోనే ఉన్నాడుగా. ఓడిపోయినా పర్లేదు, జనాలతోనే ఉంటాను, మళ్ళీ నేను ట్రై చేస్తాను జనాల్ని గెలిపించడానికి. నా గెలుపు ఇంపార్టెంట్ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలుపు ఇంపార్టెంట్ అనుకుని ముందు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని తీసి పక్కన ఎలా పెడతారు? అంతేగాని ఓడిపోయాం కదా అని చెప్పి మనం అందరం వెళ్ళిపోయి ప్యాలెస్లో దాక్కుని విహారయాత్రకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి 2-3 రోజులు వచ్చి రావట్లేదు కదా ఇక్కడ. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి కదా. ఓడిపోతే ఏంటి? ఓటమి గెలుపు అనేది ఏముందండి, సర్వసాధారణం. కానీ మనం వెళ్ళిన ఎజెండా ఏంటి? ప్రజల కోసం ఎన్నిసార్లు ఓడితే ఏంటి? ప్రజలు గెలిస్తే చాలు కదా. ఆ నినాదం వద్దే మనకు అసలు ఎప్పుడు. అలాంటి నినాదాలు మనకు ముందు రావు కదా. అంబటి గారు ఎప్పుడు చూసినా ఓటమి గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటం ఇలాంటివి బాగుంటాయి. మనకి ప్రజలు గెలవాలి, మనం ఓడినా. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఉండేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించారు. కానీ తర్వాత ఇండిపెండెంట్గా లేరనే విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అభినందనలు. ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఉండి గెలిచి ఆయన స్ట్రాటజీస్గా ఆయన పార్టీ కనుక వెళ్ళుంటే ఓట్లు చీలుండేవి ఖచ్చితంగా. కానీ ఆయన ఇండిపెండెంట్గా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆర్గనైజ్ చేయడానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపేసి ఆయన కార్లపైన ఎక్కి ప్రయాణం చేసి రోడ్లపైన అసలు ఎక్కడ కదలకూడదు, చంద్రబాబు నాయుడు గారిని కలవకూడదు, అడుగు తీసి అడిగకూడదు అన్న ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల దగ్గర నుంచి సామాన్యుల దాకా ఆడి పీల్చే గాలి దాకా మా అనుమతి లేకుండా నడవకూడదని చెప్పిన సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. ఇది మీకు తెలుసు.
అరాచకాలు ఎంత మించిపోయినాయి అంటే రాష్ట్రంలో ఎవరిని తీసుకెళ్తే వాళ్ళని జైల్లో వేయచ్చు, ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టి రాజ్యం వెళ్ళొచ్చు, జిందాల్ చెప్తే జత్వానీ వచ్చేస్తుంది. ఇలా నడిచినప్పుడు ఎవరన్నా కలిసి ఈ శక్తిని ఎదుర్కొందాము, రాష్ట్ర ప్రజలు బాగు కోసం పాటుపడదాము అని చెప్పి అనుకున్నాడే మంచోడు. ఆ తరుణంలో రాష్ట్ర మంచి కోసం కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు దాన్ని హర్షించారు అందరూ, ఎక్సెప్ట్ మీరు తప్ప. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు పరిశీలించినట్లయితే ఆయన చెప్పిన మాటలు ఇన్ని అన్నీ కాదు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పుట్టిందన్నారు. ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి లేనటువంటి ఒక కొత్త రాజకీయ ఒరవడిని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తానని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఎక్కడో పవన్ అవినీతి లేని రాష్ట్రం ఉండాలి, అవినీతి లేని రాజకీయవేత్తలు ఉండాలి, బంధుప్రీతి కలిగి ఉండకూడదు అన్న మాటలో తప్పేంటి? రాష్ట్రానికి మంచి జరగాలి, లంచాలు తీసుకోకూడదు, స్కాముల రూపేణ ఇసుకని కూడా దోచుకెళ్ళకూడదు, కంకర్లు ఎత్తికిపోయే ఎదవ జాతి ఉండకూడదు, రాష్ట్రంలో అవినీతి అనేది జరగకూడదు, ప్రతి ఒక్కడు హాయిగా ఉండాలని చెప్పిన ఆదేశం స్ఫూర్తితో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో తప్పేంటి? తప్పు లేనే లేదు, మీకు తెలుసది. అందుకనే జనాదరణ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది ఆయనకి. పీపుల్ బిలీవ్డ్ హిమ్, పీపుల్ డిడ్ంట్ బిలీవ్ యూ. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని బంధుప్రీతి లేకుండా చేస్తాను అంటే దాంట్లో చిరంజీవి గారు వచ్చేసారా, రామ్ చరణ్ వచ్చేసారా, లేకపోతే ఇంకా కొణిదెల ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా? ఎవరు రాలేదు కదా. వచ్చింది ఎవరు? నాగబాబు గారిని ఎమ్మెల్సీ ఇచ్చారు అంతే. అది ఈయన బాధ. పాపం నాగబాబు అంట సింపథైజింగ్ వేలో తీసుకొచ్చి కక్షలు నడిపిస్తున్నారు ఈ వీడియోలో. క్లియర్గా వెళ్ళండి వీడియో అందరూ. కళ్యాణ్ గారికి సిన్సియరిటీ ఉంది అనేటువంటి భ్రమను కల్పించడంలో విజయం సాధించగలిగారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆ తర్వాత 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ గా కలిసిపోయి 21 సీట్లు తీసుకుని 21 సీట్లు గెలుచుకుని శాసనసభలోకి ప్రవేశించారు. ఇది కించిత్తు 21 - 10 = 11. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో సగం ఇస్తున్నా నేనే, ఇంక ఉజ్జాయింపుగా సగం ఉన్న షేరు. అసెంబ్లీకి మీరు రారే? 21 వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఇంకా మిగతా ఫిగర్స్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి, బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు వైకాపా వాళ్ళు ఎక్కడ కనిపించరే? ప్రజాస్వామ్యంలో మీకు పాల్గొంచుకోవడం ఇష్టం లేదా? ప్రజల డెవలప్మెంట్ గురించి వింటాం మీకు ఇష్టం లేదా? మీ సజెషన్స్ అనేవి ఏమైనా ఒకవేళ ఉంటే అవి చెప్పడం ఇష్టం లేదా? అసలు ఆ పార్టీ నేత ఎందుకు రాడు అసెంబ్లీకి? అపోజిషన్ లీడర్ రాడు, అపోజిషన్ స్టేటస్ మాత్రం కావాలని అడుగుతాడు. స్టేటస్ లేదే మనుషులు గుర్తురారు వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు చూసి ఆదర్శంగా తెలుసుకోండి. ఓడిపోయినా కూడా మళ్ళీ కష్టపడి ప్రజల ఆదరణ పొంది శాసనసభకు అడుగు పెట్టారు ఆయన. కనీసం మనకు ప్రజాదరణ లేదు, గెలిచిన వాళ్ళు గొప్ప 11 మందిని నన్ను నమ్మారు, మళ్ళీ వెళ్ళి ప్రజల్ని మెప్పిద్దాము, వాళ్ళకి అనుకూలంగా మనం మెసులుకుందాం అని ఆలోచన మీకు రాకపోవడం చాలా బాధాస్పదం. ఈరోజు చాలా బాధ. పార్టీ చరిత్రలో ఉంటుందా? తీసివేయాలా కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో? నూతనాన్ని, ఆశ్చర్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కలిగించినటువంటి అంశం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. గుడ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన కానీ, ఆయన అంతకుముందు రాజకీయంగా చెప్పినటువంటి మాటలు కానీ ఒక్కసారి బేరీజు వేసుకుంటే అందరూ అవ్వకు కావాల్సిందే. ఆశ్రిత పక్షపాతం ఉండటానికి వీల్లేదు అని చెప్పి బంధువులతోనే రాజకీయం నడిపే దశకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం. ఊరుకోండి అంబటి గారు, ఒక్కళ్ళకి కుటుంబానికి కాదు. మన దగ్గర అయితే అవినాష్ ఉంటాడు కాదా? లిక్కర్ కుంభకోణంలో భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ ఉంటాడు కాదా? ఈ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతిపరంగా పెట్టుకున్న పోస్టులో ఓఎస్డీలో కృష్ణమోహన్ రెడ్డి ఉంటాడు కాదా? ఉండరా? మన కన్ఫర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఉంటారు, ఉండరా? రాజ్ కసిరెడ్డి ఎక్కడా లేకుండా ఒక ఐటీ సలహాదారు కొత్త పోస్టులు వచ్చేస్తాయి, వాళ్ళు కింగ్ పిన్లు అయిపోతారు రాష్ట్రంలో దోచుకున్న 1000 కోట్లకి. బంధువులు అయి ఉండాలా ఏంటి? బంధువులుగా ఉండి సిస్టర్ని, అమ్మల్ని బయటకు తోసేస్తారు సహకారం చేస్తారు. వాళ్ళకి ఏ పదవులు ఇవ్వరు, ఏ పదవి ఉండదు, ఏ రికగ్నిషన్ ఉండదు అసలు ఆంధ్రప్రదేశ్లో. అదేంటో వింత. ఆ వైఎస్ఆర్సీపీ ఉండగా ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. పోనీ మనకు బంధుప్రీతి అంటే ఎలా ఉంటుంది తెలుసా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీతారెడ్డి ఏడ్చుకుని గుళ్ళు మన మొత్తు పెట్టుకున్నా కూడా న్యాయం జరగకుండా చూడటం, ఇది మన బంధుప్రీతి, ఇది మన నైతిక విలువలు కుటుంబం పట్ల. వీఆర్ ఫ్యామిలీ ఫస్ట్. అది కూడా ఉండదు మనకి ఎక్కడ. బాబాయిని చంపేసింది మాత్రం నారాజు రక్త చరిత్ర అకౌంట్లో వేస్తాం, కానీ అసలు బాబాయిని చంపింది ఎవరో కనుక్కోండి ముర్రో అంటే సునీతారెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ పైన ఎలిగేషన్స్ పెట్టే స్టేజ్కి వచ్చారు. ఇది బంధుప్రీతి.
షర్మిల గారి గురించి స్వయాన ఆవిడ ఆడపడుచు కింద ఉన్న పిఎస్ భారతిరెడ్డి గారి పిఎస్, అతని పేరేంటో కూడా నాకు గుర్తురాదు ఇప్పుడు, ఎర్రారెడ్డో ఏదో ఉంది, ఐ థింక్ సో. అతను పిచ్చి పిచ్చి పోస్టులు, రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదు షర్మిల అన్నట్టు పెట్టినా కూడా పిఎస్ కిందే కంటిన్యూ అవుతాడు ఉంటాడు అతను. బంధుప్రీతి మనకుందా? బంధుప్రీతి గురించి మనం మాట్లాడాలి ఈరోజు. ఇళ్లలో ఆడాలని, చెల్లెళ్ళని, అమ్మల్ని ఇలా పిచ్చిగా మాటలు రాసినప్పుడు ఏమైపోయింది మీ నైతిక విలువలు? మళ్ళీ మిమ్మల్ని విశ్వసనీయతో జనాలు నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నా భూప్రపంచంలో? ఒక్క పోస్ట్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ అంతే. ఇక్కడేమీ రాయిలా, కుటుంబాన్ని వాడుకోరేలా. అవసరం లేనప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు కుటుంబ సభ్యులది. ఏమన్నా లోటుపాట్లున్నా లోపల సర్దుకుంటారు ఎవరన్నా. మనకి కుటుంబం వద్దు, రాష్ట్రం పరువు వద్దు, రెండు బట్టబయలు. లేని పోని అలిగేషన్స్ క్రియేట్ చేసి అవతల మనిషిని అసలు తలెత్తుకోకుండా వీలు లేకుండా చేయటం మన ఎజెండా. కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు, 2 మంత్రులు తీసుకున్నారు, దానిలో మనోహరు ఉన్నారు. సరే, అతను ఈ వేరే సామాజిక వర్గం, తప్పులేదు అని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ తీసుకోవాల్సి వస్తే మాత్రం రాంబాబు గారు చెప్పేది ఏంటంటే, అంబటి రాంబాబు గారు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లెటర్ ఇష్యూ చేశారు. దాంట్లో ఏంటంటే, ఈ వీడియో చాలా లెంతీగా వెళ్తుంది అండ్ ఇట్స్ ట్రిగరింగ్ మీ బ్యాడ్. సో క్లియర్గా నేను చెప్తున్నానండి. ఆయన అన్నారు ఏంటంటే, అంబటి గారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. ఆ లెటర్లో ఈయనకి ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తాం, క్యాబినెట్లో స్థానం ఉంటుందని చెప్పి మెన్షన్ చేసిన లెటర్ పూచుకుని ఆయన ఈరోజు ఇప్పుడు దాకా ఆ లెటర్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు, ఇంకా మీ బ్రదర్కి లెటర్ ఇవ్వలేదు అని చెప్పి పాపం నాగబాబు అనే తమ్నేల్లో వెళ్ళారు. స్ట్రైట్ అవే నేను ఒకసారి ఎండింగ్కి వెళ్ళిపోతున్నాను. నేను వీడియోలో ఎండింగ్కి వెళ్ళిపోయి ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. పొందగలిగితే జనసేన కార్యకర్తలు కానీ కాపు సోదరులు కానీ సంతోషపడతారు. లేకపోతే దానికి మూల్యం కూడా ఈ కొణదెల కుటుంబం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తున్నారు? అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బంధుప్రీతి లేకుండా ఆయన రాజకీయాల్లో చేస్తారు. కానీ ఆయన చెప్పిన వీడియోలో కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోండి అందరూ. ఐ డోంట్ హ్యావ్ ద డ్యూరేషన్ టు ప్లే రైట్ నౌ. సో ఆయన ఏమన్నారంటే, ఇలా చెప్పి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎందుకు నాగబాబుకి ఇచ్చారని, అండ్ ఇదే తరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విఫలం అవుతున్నారు, నాగబాబు గారికి ఆ సో కాల్డ్ మినిస్టర్ పదవి 6 నెలలు దాటిపోయింది ఇప్పుడు దాకా లేదని నేను చింతిస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ అందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. డ్యూయల్ కాంట్రడిక్టరీ రూల్స్ ఈయన చెప్పింది ఇక్కడ, డ్యూయల్ కాంట్రడిక్షన్స్. ఐ మీన్ లైక్ ఒక స్టాండ్ బై స్టిక్ అవ్వండి. పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, ఓకే. పీపుల్ ఆర్ హ్యాపీ, ఓకే. రెండు కలేసి మెలేసి పెట్టి పాపం నాగబాబు అని పెట్టద్దు. ఇలాంటి వీడియోలు చేస్తే డూ యూ థింక్ జనసేన వచ్చి వైఎస్ఆర్సీపీతో కలిసిపోతుందా? ఆ చరిత్రలో జరగని పని. జనసేన సింపథైజర్స్ అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫార్ సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇంత ఎండేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సపోర్టర్స్ మీరని అనుకోరు. నాగబాబు గారికి సపోర్ట్గా నుంచున్నారు కాబట్టి వీళ్ళందరూ మన వాళ్ళే వస్తారా? జరగదు. మీ పాపం ఫాఫమే అయిపోతుంది తప్ప ఇక్కడ ఎందుకు పనికిరాదు. ఈ థంబ్నెయిల్స్ అస్సలు ఎక్సాటిక్గానే ఉండవు జనాలకి ఈరోజు చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, టీడీపీ కూటమికి లేని బాధ మీకేంటి? మీ బాధల్లో ఇప్పుడు ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక టాపిక్ మాట్లాడితే జనాల్లో నలుగుతుంది కదా అని చెప్పి అంతే తప్ప, లిక్కర్ కుంభకోణంలో నిన్న బంగారం ఎలా ట్రాన్స్ఫర్ అయింది తాడేపల్లి ప్యాలెస్ కన్నా ఆర్టికల్స్ వస్తున్నాయి పేపర్లో. దాని గురించి ఎందుకు మాట్లాడరు? దానిపైన ఎందుకు డిబేట్ జరగదు? అలాంటి సెన్సేషనల్ టాపిక్స్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ఆ మహామేత ఎవరికి తెలియదు కాబట్టి అతని పేరో లేకపోతే ఆ స్త్రీ పేరో బయటకు వచ్చి అరెస్ట్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లి సివియర్ పనిష్మెంట్స్లో కస్టడీకి తీసుకున్న తరుణంలో మనకు ఫేస్ వాల్యూ పోతుందేమో అని ఒక భయంలో చాలామంది చాలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణం మీ దాంట్లో జరిగిన దాని గురించి మీరు ఎందుకు విశ్లేషించారు డెప్త్గా? ఆ బంగారు కొట్టాలతో మీరే డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టచ్చు కదా జనాల కోసం, అయిపోతుంది కదా. అవేం లేకుండా నాగబాబు గారికి ఈరోజు ఎందుకు క్యాబినెట్లో ఇంకా స్థానం ఇవ్వలేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటరు, పవన్ కళ్యాణ్ అప్పుడు అన్న మాటలు. పరిపక్వత చెందినవాడే మనిషి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆలోచించేవాడే రాజకీయవేత్త, నేత మారకుండా అలాగే ఇరుక్కుపోయి నేను అన్నదే నిజం, నేను అన్నదే సిద్ధాంతం, వేదాంతం, ఎవరెన్ని మొత్తుకున్నా కూడా నాకు నచ్చిన దోవలో వెళ్తానంటే వైఎస్ఆర్సీపీ టెన్యూర్ని ఆదర్శంగా చూపించుకోండి. అక్కడ ఏ ఫలితం జనాలకి దక్కదు. నేను మారుతాను జనాల కోసం, నా ఈగో కాదు, నా అంబిషన్ కాదు, జనాలు గెలవటమే నా అంబిషన్ అనుకొని అవిరామంగా శ్రమించి జనసేన పార్టీ ఈరోజు ఒక ఎపిక్ కల్చర్ నేర్పించింది రానున్న పొలిటీషియన్స్కి. ఇది మాత్రం వాస్తవం.
2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని అందరూ నవ్వారు, కానీ 21 స్థానాల్లో నుంచి మొత్తం 21 స్థానాలు క్లీన్ స్వీప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రెడిట్ ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మితేనే జరుగుతుంది ఆ పని. మీరు చెప్తేనో నేను చెప్తేనో ఓట్లేయరు, జనాలు నమ్మాలి ఆ పార్టీని. ఆ నమ్మకం గెలుచుకోగలిగారు. ఆ నమ్మకం మీ మీద సడిలే 11 స్థానాలు కూర్చున్నారు. ఇంకా సడలు కొట్టడానికి మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు. పాపం ఎవరి పేరు పెట్టాలి ఇక్కడ? ప్రతి ఒక్కరు కమెంట్లో చెప్పండి నాకు. ఫర్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.